సార్ 1931 తర్వాత మళ్ళీ మనం కులగణన అంశం తెరపైకి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం చేస్తానని కూడా ప్రకటించింది. దీని ఇంపాక్ట్ ఎట్లుంటుంది సార్ ఈ మొత్తం బీసీలకు సంబంధించి? ఖచ్చితంగా ఇది చాలా పాజిటివ్ నిర్ణయం. 1939 తర్వాత బ్రిటిష్ వాళ్ళు చేసిన కులగణన తర్వాత మళ్ళీ భారత ప్రభుత్వం జనగణనలో కులగణన చేయడం అనే దానికి నేను ఇదే చెప్తున్నాను. ఎందుకు భారత ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నది అని అంటే, ప్రజలలో అలాంటి చైతన్యం వచ్చింది, ఓబీసీలలో చైతన్యం వచ్చింది. ఓబీసీలు చాలా నిక్కచ్చిగా అడుగుతున్నారు, ఏమిటి అని అంటే, మీరు గొర్రెలని బర్రెలని అందరినీ సెన్సస్లో మీరు కౌంట్ చేస్తున్నారు కానీ ఓబీసీలు ఎందుకు చేయడం లేదు అనేటువంటి విషయాలు ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం వరకు వెళ్ళినాయి. కేంద్ర ప్రభుత్వం అందుకే ఒక సకారాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకున్నది. దీని తర్వాత నేను చెప్పేది ఏంటంటే, మొదటిసారి అంటే 100 సంవత్సరాలు, సుమారు 100 సంవత్సరాల తర్వాత మన ముందు డేటా వస్తుంది. ఏ సామాజిక వర్గాలు ఎంత సంఖ్యలో ఉన్నారు, అదేవిధంగా వాళ్ళు ఏ స్థాయికి ఎదిగినారు. నేను ఇందాక చెప్పిన మండల కమిషన్ వచ్చిన తర్వాత 30 సంవత్సరాలలో ముఖ్యంగా ఏ స్థాయికి ఎదగలిగినారు, ఏ కులాల వాళ్ళు, ఏ సామాజిక వర్గాలు ఎంత నిచ్చెనని ఎక్కగలిగినారు, ఎక్కడ ఆగిపోయినారు అనే విషయాలు మనకి డేటా ద్వారా బాగా ఖచ్చితంగా తెలుస్తాయి. సో ఈ డేటా ద్వారా ఇటు సామాజిక పరంగా, అటు ముఖ్యంగా ఆర్థిక పరంగా, ఎందుకంటే ఆర్థిక పరంగా ఎందుకు మళ్ళీ చెప్తున్నానంటే, చాలా సామాజిక వర్గాలు, బీసీల సామాజిక వర్గాలు ప్రభుత్వాలు ఇచ్చేటటువంటి ఏదైతే ఫండ్స్ ఉంటాయో, అది స్కీమ్స్ ఉంటాయో, అది కార్పొరేషన్ల ద్వారా, స్వయం ఉపాధి కల్పన ద్వారా ఏవైతే ఫండ్స్ ప్రభుత్వాలు ఇస్తాయో, చాలామంది అక్కడి వరకు వెళ్ళలేకపోయినారు, దాన్ని అందుకోలేకపోయినారు. సో ఆ డేటా అంతా మన ముందుకు వస్తుంది. అదేవిధంగా రాజకీయ పరంగా చాలా క్లియర్గా మనకి ఫస్ట్ టైం మనకి డేటా వస్తుంది. డేటా ఎలాంటి డేటా అని అంటే, మనకి పాపులేషన్లో ఎవరెంత ఉన్నారు, ఆ పాపులేషన్లో ఎవరెంత ఉన్న వాళ్ళు ఎంతవరకు ఇప్పటివరకు రాణించగలిగినారు, ఏ స్థాయికి వెళ్ళగలిగినారు అనేటువంటిది కంపారిటివ్ డేటా మన ముందుకు ఉంటుంది. దాన్ని పట్టుకొని నాకు తెలిసినంత వరకు మనము అంటే భారత ప్రభుత్వము, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు ఒకసారి కూర్చొని చాలా విశ్లేషణ చేసి, అదేవిధంగా రీసెర్చ్ సంస్థలు ఏవైతే ఉన్నాయో, అటు యూనివర్సిటీసా, ఇటు కుల సంఘాల అందరూ దాని గురించి డేటా సేకరణ వచ్చిన తర్వాత కూర్చొని మనము డేటా అనాలిసిస్ చేస్తే మనకి చాలా క్లారిటీ వస్తుంది. దాన్ని బేసిస్ చేసుకొనే నేను అనుకోవడం రాబోయే సమయాల్లో ప్రభుత్వాలు మంచి పాలసీ నిర్ణయాలు తీసుకుంటాయి.